హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వీడియో వీక్షిస్తున్న వారందరికీ నమస్కారం అండి. ఎంపరర్ హుమయూన్ సమాధి భారతదేశంలోని ఢిల్లీ నగరంలో తూర్పు నిజాముద్దీన్లో ఉంది. చారిత్రక స్థలంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. దేశ విదేశాల నుంచి ఢిల్లీకి వచ్చిన వారందరూ దర్శిస్తుంటారు. ఈరోజు స్టూడెంట్స్ అందరూ పిక్నిక్ వచ్చారు ఇక్కడికి. మొఘల సామ్రాజ్యంలోని 2వ సామ్రాట్ అయిన హుమయూన్కి సంబంధించిన సమాధి ఇది. ఈ సమాధిని హుమయూన్ భార్య హమీదా బాను బేగం నిర్మింపజేశారు. 8 సంవత్సరాలకు పూర్తయిందట ఈ సమాధి గార్డెన్ నిర్మాణం అంతా. 1565లో స్టార్ట్ చేస్తే 1572 వరకు ఈ నిర్మాణం పని జరిగిందంట. 30 ఎకరాల స్థలంలో అందమైన గార్డెన్లో ఫస్ట్ టైం రెడ్ శాండ్ స్టోన్ మరియు తెల్లని మార్బుల్ను కలిపి నిర్మించిన సమాధి. ఇండియాలో ఫస్ట్ టైం గార్డెన్ టోంబుని నిర్మించారు ఢిల్లీలో. మిరాక్ మీర్జా గియాస్ అనే ఇంజనీర్ ప్లాన్ చేశారట గార్డెన్ టోంబుని. ఎంపరర్ హుమయూన్ అసలు పేరు మీర్జా నజీర్ అలాద్దీన్ ముహమ్మద్. కామన్గా అందరూ హుమయూన్ అని పిలిచేవారట. మనం ఢిల్లీని విజిట్ చేయాలంటే నవంబర్ టు ఫిబ్రవరి మంత్స్ బెస్ట్ డేస్ అన్నమాట. టైము మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6 PM వరకు మనం విజిట్ చేయొచ్చు. ఎంపరర్ హుమయూన్ యమునా నది ఒడ్డున దిన్ పనాహా అనే క్యాపిటల్ సిటీని నిర్మించారట. ఎంపరర్ హుమయూన్ సమాధి ఇది. ఎంపరర్ హుమయూన్కు మ్యాథమెటిక్స్, జాగ్రఫీ అండ్ ఆస్ట్రనామికల్ సైన్సెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అంట. తనకున్న కాస్మాస్ నాలెడ్జ్తో తన కోర్టు అడ్మినిస్ట్రేషన్ను సెట్ చేశారట తన సొంతంగా. 7 మంది చక్రవర్తులు మరియు 160 ముగల్స్ను పాతిపెట్టారట ఇక్కడ. ఫ్యామిలీ మాసోలియంగా ప్లాన్ చేసి నిర్మించారు ఈ సమాధిని. హిందువుల ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా 7 గ్రహాలను పూజించి హిందువులు వరాలు పొందుతూ ఉంటారు. కింగ్ అక్బర్ వాళ్ళ నాన్నగారు ఎంపరర్ హుమయూన్ కూడా తను వేసుకునే డ్రెస్ను ఆ రోజు ఉన్న ప్లానెట్ కలర్కి మ్యాచ్ చేసుకుని వేసుకునేవారట. సూర్యకాంతి ఎంతో వెలుగును ప్రసరిస్తుంటుంది. అలాగే ఎంపరర్ హుమయూన్ సండే రోజు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని తన సింహాసనంపై కూర్చున్నప్పుడు ఇలా ఫీల్ అవుతారట. తన రాజ్యమంతా ఎంతో వెలుగుతో కలకలలాడినట్లు. మండే చంద్రునికి సంబంధించిన రోజు. వైట్ కలర్ డ్రెస్ను ధరిస్తారట. ఆ రోజు ఆనందంగా ఫ్రెండ్స్ని కలుసుకుంటారట. ట్యూస్డే కుజగ్రహానికి సంబంధించిన రోజు. వెన్స్డే బుధునికి సంబంధించిన రోజు. పర్పుల్ కలర్ లేకపోతే బ్లూ కలర్ డ్రెస్ను ధరిస్తారట. ఆ రోజు వ్యాపారాల గురించి చర్చిస్తారట. థర్స్డే గురుగ్రహానికి సంబంధించిన రోజు. బేజ్ కలర్ డ్రెస్ను ధరిస్తారు. తన కింద ఉన్నటువంటి రాజులు, సామంత రాజులతో చర్చలు జరుపుతారట. ఫ్రైడే శుక్రగ్రహానికి సంబంధించిన రోజు. ఈరోజు గ్రీన్ కలర్ డ్రెస్ను ధరిస్తారట. సాటర్డే శనికి సంబంధించిన రోజు. బ్లాక్ కలర్ డ్రెస్ను ధరిస్తారట. ఈరోజు సంగీత నాట్యాలకు ఎంతో ప్రాధాన్యతనిస్తారట.
మేము హుమయూన్ టోమ్ను విజిట్ చేసినప్పుడు అక్కడ జపాన్ ఫ్యామిలీతో పరిచయం అయిందండి. వారితో కలిసి ఫొటోస్ తీసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరందరూ ఢిల్లీకి వెళ్తే ఈ ప్లేస్ను తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.